మన దగ్గర ఉన్నటువంటి సీనా అనే చెన్నంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతు బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గరే ఉన్నారు. చిన్నప్పుడు స్కూల్కి పోకోకుండా చదువుకోకుండా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా కూడా పోరా స్కూల్కి అంటే పోకోకుండా ఎన్నో అవసరాలు పడి ఎన్నో కష్టాలు వాళ్ళ తల్లిదండ్రులు పెంచి ఈ స్థాయికి వచ్చినాడు. ఈ స్థాయిలో కూడా ఇతను చేసే కష్టం ఎటువంటిదో కూడా ఆయన లైఫ్ లోని చరిత్ర గురించి తెలుసుకుందాం. చెప్పండి జీనన్న గారు, మీరు ఏ స్కూల్ చదివినారు, ఏ బడి చదివినారు? ఏ బడిలో గవర్నమెంట్ బడికి పోయినా కొన్నాళ్ళు ఇంకో పోయి కొనలబడి పోయేది ఉండేది. ఇటు వచ్చి ఉంటా అంటే ఎంతవరకు చదివినారు? చదవలే పిల్లాడుగానే ఇంకో పోయేది బడి పోకుండా. అదే ఎన్నో క్లాస్ వరకు చదివినారు? ఎన్ని క్లాసులే పిల్లాడుగానే పిల్లప్పుడే ఇంకా చదవలే పోయినాము ఇంకా దెంకో మాడము రావడము. అట్లా ఎన్ని రోజులు చేసినారు? కొన్నాళ్ళు పోయినా పంపిలే ఇంకా స్కూల్ కే పంపిలే. ఇంకా జీతాలు పెట్టినారు. జీతాలు ఎవరికి పెట్టినారు? ఎంతమంది దగ్గర చేసినావు? నీ కష్టజీవి చేసిన ఫలితం ఏంది? ఒక జీతగాని దగ్గర చేసినటువంటి ఒక ఫలితం ఎంత దొరికింది? బుద్ధు రైతు దగ్గర చేసి నేర్చుకునేది కష్టం నేర్చుకునే కాబట్టి బుద్ధు పనిచేసానికి ఆ పని ఇబ్బంది లేకుండా చేయగలుగుతాను. నీ సొంత కాలం మీద నిలబడినావా లేదనుకుంటున్నావా? ఎప్పుడైనా నీ సొంత కాలం ఉందంటే చేసుకోవాలంటే చేసుకుంటాము. అప్పుడు అట్లే ఆడుకుంటూ పోయితే ఇంకా చేయలేము. ఇప్పటికైతే నా కష్టం చేసుకోవడానికి వాళ్ళ ఇళ్ళలో చేసిన సొంత కష్టానికి నిలబడినావా లేదా? నిలబడినాం. ఒకరికి ఆశకుండా పొడకు కానీ తెచ్చుకొని తినడం పని పోవడం అంతే. జీతాలు అయితే ఉండవు. ఇప్పుడు ఇంతకుముందు గతంలో అయితే జీతాలకి చేసిన వాళ్ళకి ఒక కింద ఎంత పని చేసినావు? ఎంత అప్పుడు ఎంత 10 రూపాయల? అప్పుడు 100 రూపాయలు జీతం ఇందిరమ్మ ప్రభుత్వంలో 100 రూపాయలు జీతం, రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో 4000 జీతం. అట్లా చేసుకుంటూ వచ్చిన 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఆ తర్వాత కుట్టు మిషన్ కంట దానికంటే దీనికంటే తిరిగినా ప్రయోగం లేదని. ఒకరి పేరు ఏమన్నా చెప్తారా? మన కెమెరాకి ఉన్నారా ఎవరన్నా? ఒకరి కింద ఒకరి పేరు, ఒక 2-3 పేర్లు ఏమన్నా చెప్తా. బల్లాయంగడ స్వామి అని. ఆయనది ఊరు? ఆయనది రంగాపురమే. అదే ఊర్లోనే సొంతూరు. అది సొంతూరు రంగాపురమే. మళ్ళీ ఇక్కడ వెంకటాపురం అనంతం రోడ్డుకు వెంకటాపురం అని మా కురవాళ్ళకే జీతం ఉంది. ఆడ పని చేసిన. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా వాళ్ళిద్దరు కాకుండా ఇంకా వేరే వాళ్ళు బయట ఇప్పుడు నార్పల కావచ్చు, బందలేడు కావచ్చు, గూగూడు అక్కడ ఉండలే. అక్కడ ఎవరికే ఉండాలి. అదే ఊర్లోనే ఇంకా వేరే వాళ్ళకి చేసిన. వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్తారా? వాళ్ళు మీకు మీ కష్టం చూసిన దాన్ని బట్టి మీ ఎంత జీతం ఇచ్చినారు? అప్పుడు జీతం ఎంత? ఇప్పుడు చేసే జీతం ఎంత? ఇప్పుడు లక్షలు లేని పనులు చేయరు. ఇంట్లో జీతం వాళ్ళనే లక్షలే, గొర్రెల వాళ్ళన్నా 1.5 లక్ష. అంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు కదా, వాళ్ళ కింద మీకు ఎన్ని పశువులు మీరు చేస్తారనే నమ్మకం ఉందా లేదా? పశువులు 10-12 పశువులు నమ్మకంగా ఇచ్చి పెడతాను వాళ్ళు. వ్యవసాయం వాళ్ళు మధ్యలో వచ్చి వాడు వచ్చేది ఇచ్చేది ఇంకోటి చెప్తే పశువులు వెళుతారు. పశువులు మేపకు రావడము, కట్టేయడము, పాలు పిండడము, ఎద్దులు తీసుకోవడము, సేద్యాన్ని పోవడము, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చినాము. ఆటికే నిజం పడినా ఆటికే చదువుకుంటే బుద్ధి బాగుండు. అంటే చదువుకుంటే ఐదో క్లాస్ పరంగా వస్తాంటే చదువుకుంటే ఏమన్నా వస్తాంటే ఏదో పని వాటిలో సుఖంగా బతికేకి కష్టం చేసుకుంటే చదువు ఉంటే కొంత ఉపయోగం ఉంటాండే. చదువు లేదు, ఏం లేదు, ఏం పని చేయాలన్నా చదువు లేదు. చదువుకుంటే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇంకో రకంగా ఏమన్నా పోయే వాళ్ళు ఏమన్నా చెప్తారు? ఏదో 5-10 చదువుకుంటే ఏదో గుడ్డల షాప్ లోను. అంటే ఇంకా 5-10 తర్వాత ఇంకా వేరే ఏం లేవా మీకు? ఎవరికైనా చదువుకునే అట్లా పోలే. నేను అంతవరకు చదువుకుంటే అక్కడ ఏదో ఒకటి గుడ్డల షాప్ ఏదన్నా చేసుకుంటే. గుడ్డల షాప్ అంటే కంపెనీ ఏమన్నా? ఇప్పుడు ఏది బాక్సర్ గానీ, జాకీ గానీ, ఇప్పుడు మనం వేసుకుంటాం కదా జాకీ, అట్లా కంపెనీలు ఏమన్నా మన ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎన్నో తోటలు ఉన్నాయి, నార్పల్ల, బొమ్మలాటపల్లి, ఇట్లా గోగోడు, ఇట్లా కంపెనీలు ఏమన్నా పెడతారా మీరు? ఏం లేదు. ఒకసారి ఏమన్నా అనుకున్నారా? ప్లాన్ ఏమన్నా ఫ్యూచర్ కి ఏమన్నా? ఏమనుకోలేదు. ఇంటికి గొర్రెలు కాసుకోవాలా, బతుకోవాలా అనుకున్నా.
అంటే గొర్రెల్లో ఎంత వస్తుంది మీకు? ఒక గొర్రె అమ్మితే ఎంత వస్తుంది? గొర్రె అంటే మనం అమ్మితే రాదు పెద్దగా, మనం కొనాలంటే పెద్ద రేటు, మనం కొనాలంటే పెద్ద రేటు, అమ్మాలంటే రాదు. మీకు ఎంతమంది పిల్లలు? 3 బిడ్డలు. ఒక్కొక్కరు డిగ్రీ బీటెక్ అట్లా ఏమన్నా? లేదు, ఒక కొడుకు బిడ్డ 10th అయిపోయింది, ఒక ఆమె 10th లో ఉంది, ఒక ఆమె 5వ క్లాస్ లో ఉంది. వాళ్ళే ఇప్పుడు డిగ్రీ గానీ ఏమన్నా చదువుతున్నారా? బీటెక్ గానీ? ఏం లేదు, ఇంకా డిగ్రీ చదువుతామంటే చదువుతాం సాధన చాటికి. ఒకవేళ వాళ్ళు చదువుకుంటాను ఇంకా అంటే అప్పటికి ఏమన్నా చెప్తారు? ఈ ప్రభుత్వం పాఠశాలలు బాగుంటే దానిలోనే చదివిస్తాం. ప్రభుత్వమే కాదా ఇంకా వేరే ఏం లేవా మీకు ప్రభుత్వం? మాకు ఇంకా డబ్బులు లేవు కదా సార్. డబ్బులు లేవని ఎట్లంటారు? డబ్బులు లేవు, డబ్బులు ఉంటే చదివిస్తాం ప్రైవేట్ గా అంటున్నారు కదా చదువుకుంటాను అది ఇదని. ఒకవేళ వాళ్ళు రైతు కష్టానికి ఇప్పుడు కూలీలుగా ఏమన్నా పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇట్లా తొగేదానికి కానీ? పోతాము, నా భార్య తొగే పోతుంది, నేను గొర్రెలు కాక గొర్రెలు కాసుకోవడము ఉండడము. పిల్లలు ఇంకా ఎక్కడ పంపిలే. ఓ పాప అయితే గొర్రెల కాడికి వస్తా ఉండే, హాస్టల్లో పోయింది అమ్మ, ఆమెను హాస్టల్లోకి వేసినాము. ఇప్పుడు ఒకవేళ పంపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చదువుతామంటే చదివించుకుంటాము, లేకుంటే పని వాటలు నేర్పిస్తాం అట్లా. అంతేనా? చూసారు కదండి మన రైతు కష్టం ఎలా చూస్తుందో. ఆయన సీనాన్ని నారపల్లి దగ్గర ఉన్నటువంటి బొమ్మలాటపల్లి దగ్గర ఎన్నో కష్టాలు పడి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చదివించుకోవాలా అని చెప్పేసి ఆయన మాటలోనే తెలుసుకున్నాము. ఇప్పుడు మరి మీరు చాలా ఏమన్నా గొర్రెలు ఏమన్నా మీకు ఏమన్నా చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? రైతు కష్టం ఏమన్నా? గొర్రెలు అంటే ఉంటుంది, కష్టం ఫుల్గా ఉంటుంది. ఎందుకున్నారు సార్ అంటే పొద్దున్నే 8 గంటలకు లేస్తారు, పొద్దున్నే 8 గంటలకి పొద్దున 5కే లేస్తాం, మంచి చెడ్డ చూసుకునే వాళ్ళకు. చెప్పండి. మంచి చెడ్డ బాబాకు అన్ని చూసుకోవాలా. పాత మామూలే సార్, పాత ముక్కతుంది పై కజ్జు ముక్కతుంది చిన్న ముక్క. చూసారు కదండి మన రైతు కష్టం ఎలా ఉంటుందో మన సీనన్న గారు చెప్పారు. ఇలాంటి వీడియోస్ మరిన్నో చూడాలనుకుని మన నాని తెలుగు న్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కెమెరామెన్ తో సీనా, రిపోర్టర్ నవీన్ కుమార్, అనంతపూర్ జిల్లా.